మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మన కార్తీక మాసం వచ్చేసింది కాబట్టి కార్తీక మాసం యొక్క మహత్యం ఇది స్కాంద పురాణంలో ఉంది. దాంట్లో అంతర్గతంగా మనకు కార్తీక మాసం యొక్క మహత్యం, కార్తీక వ్రతం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుతాము అని దాని యొక్క విశేషాన్ని తెలియజేసే కథలు ఉన్నాయి. కాబట్టి ఇది మనము ఈ కార్తీక మాసంలో ఏమి చేసినా చేయకపోయినా భక్తి శ్రద్ధలతోని కార్తీక పురాణం వినడం వల్ల మనకు కార్తీక వ్రతం చేసిన పుణ్యం లభిస్తుంది అని కూడా మనకు పెద్దలు తెలియజేసిండ్రు. కాబట్టి ఈ కార్తీక మహత్యాన్ని ఇది వశిష్ఠ మహర్షి జనక మహారాజుతోని చెప్పిన కార్తీక మహత్యాన్ని మనమందరం కూడా విని చక్కగా ఫలితాన్ని పొందుదాం. అయితే వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఈ మహత్యాన్ని ఏమి చేయాలి అనేదాన్ని, దాని యొక్క మహత్యాన్ని నేను నీకు చెప్తాను. సావధాన చిత్తుడవై అంటే భక్తి శ్రద్ధలతోని విను. అయితే కమలలోచనుడైన శ్రీ మహాలక్ష్మి సహితుడైన శ్రీ మహావిష్ణువు ఆ మహాలక్ష్మిని చేకొన్న తర్వాత సంపదలు, తరగని సంపదలు ఏర్పడ్డాయట. వక్షస్థలంలో ఉంటుంది లక్ష్మీదేవి. అయితే ఆ దేవదేవుడైన శ్రీ మహావిష్ణువును కార్తీక మాసంలో తులసి దళాలతో జాజి పూలతో పూజిస్తే జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందుతారు మరియు పరమపదాన్ని చేరుకుంటారు. మళ్ళీ వారికి పునర్జన్మ ఉండదు. జనన మరణ చక్రం నుండి విడుదలైన వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఉండదన్నమాట. సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన ఈ శ్రీ మహావిష్ణువును ఈ కార్తీక మాసమంతా పూజించినట్టయితే మన జన్మాంతర పాపాలు కూడా నశిస్తాయి. మరి ఈ కార్తీక మాసంలో సాలగ్రామ విష్ణు స్వరూపంగా పూజించబడే సాలగ్రామాన్ని తులసి దళాలతోని అర్చించితే ధన్యుడేతడు. భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణులతో వనభోజనం చేస్తే వారి పాపాలన్నీ నశించిపోతాయి. అంటే మనము వనభోజనాలకు బ్రాహ్మణులను తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకు సమారాధన చేసినట్టయితే మన పాపాలు నశిస్తాయి. మరి ఏ విధంగా చేయాలంటే వనభోజనాలకు వెళ్ళి వనములో ఉసిరిక చెట్టు కింద ఒక సాలగ్రామ నుంచి దాన్ని పూజించి చక్కగా బ్రాహ్మణ సమారాధన చేయడం వల్ల మరియు శేషప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మనకు వైకుంఠం ప్రాప్తిస్తుంది. మరి భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టడము, దేవాలయాల్లో సాలగ్రామాన్ని పూజించడము, గుళ్ళల్లో సాలగ్రామాలు ఉంటాయి అక్కడ వెళ్ళి పూజించడము, అలా చేసిన వారికి ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. విష్ణు మంటపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరిస్తే సాలగ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమ గతి పొందుతారు. మరి ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు హృదయపూర్వకంగా ఒక్కసారైనా నమస్కరించినట్టయితే, అంటే త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతోని నమస్కరిస్తే పాపాలు తొలుగుతాయి. అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ మాసంలో భగవంతుని దేవతార్చన చేయడము, హోమం చేయడము, పితృదేవతల సహితంగా వైకుంఠం చేరుకుంటారట. ఈ మాసంలో కనుక హోమం చేయడము,
దేవతార్చన చేయడం వల్ల. మరియు వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో విష్ణు దేవాలయ శిఖర ధ్వజాన్ని కనుక కట్టించినట్టయితే వారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయట. ఓ మహారాజా, ఈ కార్తీక మాసంలో అగిసె పూలు, నల్లనివి కానీ తెల్లనివి కానీ, ఆ పూలతోని విష్ణువును పూజించినట్టయితే 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందట. మరి ఆవు పేడతో తులసి కోట దగ్గర అలికి పద్మం, స్వస్తిక్, శంఖము ఇలాంటి ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణువును సాయుధ్యాన్ని పొందుతారు. అలాగే కార్తీక శుద్ధ చతుర్దశి నాడు, కార్తీక బహుళ చతుర్దశి యందు విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినట్టయితే అసలు ఇంకా ఎంత పుణ్యమో అంటే ఎవరు చెప్పలేరు. విష్ణు సన్నిధిలో కార్తీక శుద్ధ చతుర్దశి గుర్తుపెట్టుకొని, అనంత చతుర్దశి వస్తుంది కదా, ఆ రోజు పౌర్ణిమకి ముందు రోజు. అలాగే శ్రీ మహావిష్ణువును దీపారాధన చేయడము, కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివుడికి ఆరాధించడం, అలా చేసిన వాళ్లకు దీర్ఘాయువు ప్రాప్తిస్తుందట. నారాయణుని పూజించితే సూర్యోదయం వల్ల చీకట్లు పోయినట్టు మన పాపాలన్నీ పోయి పుణ్యం కలుగుతుంది. తులసి కాష్టంతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువుకు అర్చించినట్టయితే పాప విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. నాట్యం చేసినట్టయితే జన్మాంతరార్జితమైన పాపాలు, అంటే జన్మల నుండి వచ్చే పాపాలు నుండి విముక్తి పొందుతారు. కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణు పదాన్ని చేరుకుంటారు. అంటే దీని ద్వారా మనకు కార్తీక మాసంలో ఏమేం పనులు చేయవచ్చో చెప్తున్నారు. వీటిలో ఏది చేసినా కూడా మనము తరిస్తాం. కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల సకల పాపాలు పోతాయి. నదీ స్నానము, నువ్వుల దానము, బ్రహ్మపత్రంలో భోజనము, కార్తీక మాసంలో అన్నదానం అనేవి ఇవన్నీ చేస్తే వీటన్నిటికీ సమానమైన పుణ్యం కలుగుతుందట. కార్తీక పౌర్ణమి నాడు స్నానం దానం చెయ్యని వాళ్ళు అనేక సార్లు కుక్క జన్మలు ఎత్తుతారట. చివరికి చండాల జన్మ పొందుతారట. కార్తీక మాస వ్రతము చేయని పురుషుడు కానీ స్త్రీ కానీ అనేక జన్మల్లో గాడిదగా ఉడతారు. కార్తీక పూర్ణిమ నాడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణ్ణి కదంబ పుష్పాలతో పూజిస్తే పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకుని స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు. కార్తీక మాసంలో సర్వజగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని భక్తితో మొగిలి పూలతో ఆరాధిస్తే 7 జన్మల తర్వాత వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. శ్రీమన్నారాయణుని 1000 దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజిస్తే దీర్ఘాయువును పొందుతారు. చివరకు సూర్యలోకం చేరుకుంటారు. శ్రీ మహావిష్ణువు ప్రతిమను అగిస పూలతో అలంకరించి భుజమున దాల్చిన వాడు స్వర్గాధిపత్యాన్ని పొందుతారు. పురుషులు కానీ స్త్రీలు కానీ పూలమాలతో తులసి దళాలతో శ్రీమన్నారాయణ్ణి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఈ మాసమంతా మనము లేకపోయినా చివరి ఆదివారం రోజైనా కార్తీక స్నానం చేసినంత మాత్రాన మన నెలంతా చేసిన పుణ్యం లభిస్తుందట.
అంటే చాతగాని వారికే ఇది, వీలు కాని వాళ్ళు, చాతనైన వాళ్ళు రోజు పాటించాలి. కార్తీక మాసంలో మొదటి రోజున శుద్ధ పాడ్యమి, మధ్య రోజున పౌర్ణమి, చివర చతుర్దశి రోజు స్నానం చేసినట్టయితే వాళ్ళకి నెల అంతా కార్తీక వ్రతాన్ని చేసిన పుణ్యం లభిస్తుందట. ఈ విధంగా కూడా చేయడానికి శక్తి చాలని వారు ఈ మాస మహత్యాన్ని వినటం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ మాసంలో దేవాలయంలో దీపాలు ఉంచిన ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వాళ్ళ పాపాలు నశించిపోతాయి. ఈ మాసంలో విష్ణు పూజ కొరకు తోడ్పడేవారు, అంటే ఇతరులు చేస్తున్నా మనము వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా, సహాయపడినా కూడా మనకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పుష్పం, గంధం, ధూపం మొదలైనవి కార్తీక మాసంలో విష్ణు భగవానుని భక్తిపూర్వకంగా అర్చించి ఆరాధించేవారు విష్ణు పదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది. ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవానుని సాన్నిధ్యంలో ప్రదోష కాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరం చేరుకుంటారు. కార్తీక మాసంలో సాయంకాల సమయమందు స్తోత్ర పాఠాన్ని పారాయణం చేసిన వారు స్వర్గ సుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత ముక్తిని పొందుతారు. వారికి తిరిగి పునర్జన్మ ఉండదు. ఇదండి వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పిన కార్తీక మహత్యం. ఇందులో ఎన్నో ఇచ్చారు మనకు. వీటిలో ఏది వీలైతే దాన్ని చేసి మనందరము తరించాలి అనే ఉద్దేశంగా మనం ప్రతిసారి కార్తీక పురాణాన్ని చెప్పుకుంటున్నాము. వీలైతే రోజు ప్రదోష వేళలో చక్కగా దీపం ముట్టించి దేవుడి దగ్గర ఈ కథను, ఈ మహత్యాన్ని వినండి. వినడం వల్ల మనకు ఆ భక్తి భావంతో విన్నట్టయితే మన పాపాలు తొలగిపోతాయి, మనకు పుణ్యం కలుగుతుంది. విశేషమైన అనుగ్రహం, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల మనకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి అని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి చక్కగా అందరూ వినండి. మీరు విన్నట్టుగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో కామెంట్లో ఏదైనా ఒక విష్ణునామాన్ని రాయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.